సహోదరి సహోదరులారా, మాట్లాడగలం కాబట్టి, మాట్లాడడం వచ్చు కాబట్టి ఏది పడితే అది మాట్లాడేస్తాము అంటే అది దేవునికి అంగీకారం అవ్వదు. ఏది పడితే అది మాట్లాడేస్తే అది లోకానికి అంగీకారం అవ్వచ్చు. నోరు ఉంది కదా అని, నాలుక ఉంది కదా అని ఇష్టానుసారమైనటువంటి మాటలను మనం మాట్లాడేస్తూ ఉంటే లోకము వాటిని స్వీకరిస్తుందేమో, ఈ భూమి వాటిని మెచ్చుకుంటుందేమో, కానీ దేవుడు స్వీకరించడు, ఆయన మెచ్చుకోడు. మానవుడి యొక్క జీవితము మానవుడి యొక్క మాటను బట్టే ఆధారపడి ఉంటుంది అనే సత్యము ఎంతమందికి తెలుసు? సామెతల గ్రంథములో 18వ అధ్యాయములో 21వ వచనములో నీకు ఏ ఫలితము కావాలి అని అడుగుతున్నాడు. ఏ ఫలితము నీకు కావాలని నీవు ఆశపడుతున్నావు? జీవము మరణము రెండు కూడా నీ ఆధీనంలోనే ఉన్నాయట. మనిషిగా నీవు దానిని ఎట్లా వాడుకుంటావో అట్టి బహుమానమునే నీవు పొందుకుంటావు. మంచిగా మాట్లాడితే మంచి సమాధానాలు వస్తాయి, చెడుగా మాట్లాడితే చెడ్డ సమాధానాలే వస్తాయి. ఈ రెండూ కూడా నీ ఆధీనంలోనే ఉన్నాయి. క్రీస్తునాథుని యందు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, నాలుక చాలా శక్తివంతమైనటువంటి ఆయుధం. బలమైనటువంటి ఆయుధం ఏదైనా ఉన్నది అంటే నాలుకకు మించినటువంటి ఆయుధం వేరొకటి లేదు. ఈ నాలుక అనేటువంటి ఆయుధం ఒక మనిషి జీవితమును నిలబెడుతుంది, ఒక మనిషి జీవితమును నాశనం చేస్తుంది. ఈ నాలుక అనేటువంటి ఆయుధం ఒక కుటుంబాన్ని నిర్మిస్తుంది, ఒక కుటుంబ వ్యవస్థను సర్వనాశనం చేస్తుంది. నాలుక లోకాన్ని నిర్మిస్తుంది, లోకమును నాశనమునకు గురి చేస్తుంది. నాలుక పుణ్యాలను చేయిస్తుంది, పాపాలకు ఉసిగొలుపుతుంది.